అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వాస జీవితం నుండి తొలగిపోయి పాపంలో పడిపోయి మరలా తిరిగి లేచే అవకాశం ఉందా? ఒకవేళ తిరిగి వస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా నన్ను? ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ ఆ దేవునితో ఉన్న ఆ ఆత్మీయ సంబంధాన్ని నేను మరలా తిరిగి కలిగి ఉండగలనా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 16వ వచనం ఇలా రాయబడి ఉంది. సామెతలు 24వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చూసారా, నీతిమంతుడు 7 మార్లు పడినా సరే తిరిగి లెగుస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీతిమంతుడు అసలు పడతాడా? నీతిమంతుడు పడిపోతాడా? పడి లెగవటం దేవుడు ఎరుగు. అసలు నిజంగా నీతి అనేది మనలో ఉంటే, మనం ప్రభువులో ఉంటే పడిపోతామా అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫెల్ డౌన్. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు రిమోట్ కంట్రోల్తో మనల్ని ఆడించడంలా, హృదయాలోచనలో మనకిచ్చాడు, మన చాయిస్ అది. పొరపాటున పడే అవకాశాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. అయితే కావాలని పడడం వేరు, ఆ మార్గం తెలియక పడడం వేరు. సరే, ఏ రీతిగా అయినా పడితే ఏంటి పరిస్థితి? ఒక వ్యక్తి పడిపోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం క్రైస్తవ మార్గంలోకి వస్తామో అప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ సైతానుడు నన్ను పడేస్తాడు, నేను ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనే ప్రికాషన్ అనేది చాలా అవసరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఈ వచ్చిన రోగాన్ని తగ్గించడం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని. అలాగే ఎక్కడ పడిపోయే అవకాశం ఉందో మనం తెలుసుకోవాలి. భక్తుల జీవితాలు చదివినప్పుడు ఇవి మనకు తెలుస్తాయి. అప్పుడు అలాంటి పరిస్థితులు మనకు వస్తే పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో చూడండి, చరిత్రలోకి వెళ్తే ఆది మానవుడైనటువంటి ఆదాం మొదలుకొని చివరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోహాను వరకు అందరి దాకా వెళ్దాం. ఎవరి జీవితాల్లో అయినా చూడండి, చాలామంది గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ యొక్క బలహీనతలో అందరు పడిన వాళ్ళే. అయితే వాళ్ళు తిరిగి లేవకుండా లేరు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను పడిపోయాను ఇంక లేదులే లైఫ్ అని. నో, దేవుని వాక్యం నీకు నాకు ఒక నిరీక్షణ ఇస్తుంది. అదేంటంటే లేచి నిలబడమని. పడిపోయావేమో, రీజన్ ఏదైనా కానీ లేవాలి. మనకి బాగా ఎగ్జాంపుల్కి అర్థం కావాలంటే మనందరికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన అబ్రాహాముగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పడ్డాడు చెప్పండి? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నేను నీకు కేడముగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అనని, నేను నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. కానీ దేవుడు వాగ్దానం చేసినా కానీ ఆయన వాగ్దానాన్ని బట్టి కాక తన భార్యన మాటను బట్టి దేవుని వాగ్దానానికి ఎగనెస్ట్గా వెళ్ళిపోయాడు. పడిపోలేదా? ఐగుప్తు దేశం నుండి దేవుడు వద్దన్నాడు, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉండి ఈ దేశం నీది అని అంటే కరువు వచ్చిందని కరువు కాలంలో దేవుని మాట నుండి తొలగిపోయాడు. ఇదే పడిపోవటం అంటే ప్రత్యేకంగా ఏదో పాపం చేయడం కాదు, దేవుని ఆజ్ఞల్ని వ్యతిరేకించటం. సో ఆయన ఈజిప్ట్ వెళ్ళిపోయాడు. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఐగుప్తు వెళ్ళాడు, అక్కడ భార్య విషయంలో ఎంత ఇబ్బంది పడ్డాడు. ఆగరణ తెచ్చుకున్నాడు, మరలా అక్కడ నుండి దాసదాసీల్లో భాగంగా ఆమె వల్ల ఈ రోజుకి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అబ్రహాం కుటుంబానికి, దేశానికి. సో అబ్రహాం జీవితంలో ఆయన పడిపోయాడు, కానీ దేవుడు అలా విడిచిపెట్టలా. ఏం చేశాడు? పైకి లేపాడు, మరలా సరి చేశాడు, నిలబెట్టాడు, దీవెనకరంగా మార్చాడు. ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కూడా అబద్ధం ఆడాడు. పాపం ఆయన కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు మరలా ఆయన నిలబెట్టాడు. ఆయన వాగ్దానాలు ఏమైనా వెనక్కి తీసుకున్నాడా? నువ్వు నా మాట లేదు కాబట్టి ఇవన్నీ చెల్లవని అన్నాడా? దేవుడు ప్రేమ కలిగిన వాడు. యాకోబు జీవితంలోకి రండి. యాకోబు మోసగాడు, అబద్ధీకుడు, కానీ దేవుడు ఆయన్ని వాగ్దానం చేసి, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయనకి వాగ్దానం చేసి ఆయన కూడా సరైన మార్గంలో నడిపించాడు. మన గొప్ప నాయకుడు అండి, యేసు క్రీస్తుతో ఇంచుమించుగా సమానంగా పోల్చబడినటువంటి గొప్ప నాయకుడు మోషే. ఆయన పడలేదంటారా? ఆయన ఇబ్బంది పడలేదా? ఆయన ప్రజలను నడిపిస్తున్న టైంలో నోరు జారలేదా? అంటే ఇవన్నీ పెట్టుకొని పడవచ్చు ఏం కాదని నన్ను సంబరపడమాకండి, ఈ వాక్యాన్ని అలా తీసుకోమాకండి. సో మనిషి జీవితాల్లో కొన్ని లోపాలు జరిగినప్పుడు మనం వాటి నుండి పైకి లేచి నిలబడాలి. ఇశ్రాయేలీయులు చాలాసార్లు పడిపోయారు. ప్రభు ఇర్మియా ద్వారా అంటాడు, పడిపోయిన మనుషుడు పడి తిరిగి లేవకుందురా అంటాడు.
పడి ఇంతే స్టిల్ ఇస్తామా, నేను పడ్డాన్ని ఏడుస్తామా, పడిపోయి అంతే చిన్నపిల్లలాగా ముందు పడగానే ఎవడన్నా చూశాడా లేదా అని చూసుకుంటాం, ఎవడ చూడిపోతే అమ్మాయి అనుకుంటే వెళ్ళిపోతాం అంతే. పడ్డావేమో పైకి లేచి నిలబడు, దేవుడు నిలబెట్టగలడు. శిష్యులు చూడండి, శిష్యులు అందరూ పడిపోయిన వాళ్ళేగా, సిలువ టైంలో ఒక్కళ్ళని ఉన్నారా? మొదటిగా సువార్త రాసిన మార్కు అంగీని చించుకొని వదిలేసుకొని మరీ వెళ్ళిపోయాడు. పేతురు నాకు అసలు అమ్మతోడు నాన్నతోడు అన్నట్టు అన్ని ఓట్లు వేసేసాడు, నాకెవరో వేసి ఎవరో తెలియదని చెప్పాడు, పడిపోయాడు, సంతాపపడి ఏడ్చాడు. దేవుడు మరలా వాళ్ళని తీసుకున్నాడు, భక్తులందరినీ మరలా తిరిగి తీసుకున్నాడు. పశ్చాత్తాపడితే ప్రియమైన దేవుని బిడ్డ, పడిపోయినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు మరలా తిరిగి తీసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. నేను ఎన్నిసార్లు పడి ఉంటానో, కానీ నా పరలోకపు తండ్రి నన్ను ప్రేమతో తీసుకున్నాడు, అందరిని తీసుకున్న తర్వాత మరలా తిరిగి ఆ స్థాయిలో ఉంటామా అని మీకు డౌట్ రావచ్చు. ఉంటుంది, మనుషులైతే ఇవన్నీ లెక్కేస్తారు, కానీ పరలోకపు తండ్రి లెక్కేయడు. ప్రేమ ఏం చేస్తుందంటే వీటన్నిటిని కప్పుతుంది, ఈ దోషాలని క్షమిస్తుంది. ప్రేమలో ఇంకన్నీ ఏముండవు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అన్నాడా, నువ్వు నా ఆస్తి అంతా పాడు చేసావు, నీకేం లేదు, ఏం ముఖం పెట్టుకొని వచ్చావు అన్నాడా? లేదు. ప్రేమించాడు యథావిధిగా, తన కుమారుడిగా అతనికి ఏ పోర్షన్ లేదు, కానీ మరలా అన్నీ తిరిగి ఇచ్చి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, తన కుమారునిగా చేసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. మనుషులు ఒకవేళ రీకనెక్ట్ అవ్వరేమో, కానీ దేవుడు ఖచ్చితంగా రీకనెక్ట్ అవుతాడు, మనల్ని ప్రేమిస్తాడు. మనం ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమించగలడు. కాబట్టి ఒకవేళ నీ విశ్వాస జీవితంలో ఏ కారణాన్ని బట్టి నువ్వు పడిపోయావో నాకైతే తెలియదు. నీ ఆలోచనలో పడిపోవచ్చు, అన్యాచారంలో పడిపోయి ఉండవచ్చు, లేదా దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ విశ్వాసం నుంచి ధనాపేక్ష నిన్ను డైవర్ట్ చేసి ఎటెటో తీసుకొని పోయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా సరే నువ్వు పడిపోయి ఉంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేను ఈ కారణాన్ని బట్టి పడిపోయాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు యొద్ద హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి ఆ ప్రాచీన పాప స్థితిని విడిచిపెడితే, ప్రభు దగ్గరకు వస్తే, ఆ కుమారుణ్ణి తండ్రి ఎలా తీసుకున్నాడో నిన్ను అలా తీసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఆ కుమారుణ్ణి స్వీకరించినట్లుగా. వీడెవడో సర్లే, అతను ఏమడిగాడు? ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, నేను మా తండ్రి ఇంట్లో పనివాళ్లలో నేను కూడా ఒకడుగా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ పనివాడిగా ఉంచాడా? నువ్వు ఆస్తి అంతా పోగొట్టుకున్నావు కాబట్టి ఇలానే ఉండాలన్నాడా? లేదు. అతనికి మరలా తిరిగి కుమారుని హోదానే ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ. అవును, పాత నిబంధనలో ఇంకో ఎగ్జాంపుల్గా ఇంకో వ్యక్తిని చూపిస్తాను, దావీదు. మనం చూస్తే సమూయేలు గ్రంథం 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు పాపం చేయడం, పడిపోవడం మనం చూస్తాం. కానీ మరలా అతను ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో, ప్రభువా నా అంతరంగంలో శుద్ధమైన మనసు నాకు కలిగించు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అన్నాడు. దేవుడు అతన్ని క్షమించాడు. దేవునికి అతనికి మధ్య మరలా గ్యాప్ వచ్చిందంటే లేదు, అది అయిపోయింది. క్షమించాడు దేవుడు. సరే, కొన్ని శిక్షలు కూడా వచ్చినాయి, అది వేరే విషయం. అయితే దేవునికి అతనికి ఉన్నటువంటి సాన్నిహిత్యం చెడలేదు. తర్వాత దేవుడు దావీదుకి శాశ్వతమైనటువంటి ప్రేమ చూపిస్తానని వాళ్ళ పిల్లలకు తరతరాలకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఏమైనా వెనక్కి లాక్కున్నాడా? లేదు, ఇంకైపోయింది నీకు నాకు ఇంతటితో అని అన్నాడా? ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు అన్ని విషయంలో నా హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చాడు. అది ఒక మచ్చ. ఆ మచ్చ యేసు రక్తం కడిగేస్తుందండి. భయపడొద్దు. మార్టిన్ లూథర్, ఆ రోజు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ దేవుని వాక్యానికి విరోధమైన వాటికి విరోధంగా పోరాడుతున్నప్పుడు సాతానుడు అతని పాపాలన్నీ ఒక వైట్ బోర్డు మీద అతని పాపాలన్నీ బ్లాక్గా అన్నీ రాసి పెట్టేసి చూపిస్తుంది. ఇది నీ హృదయం, నీ పాపం, నీ పడిపోయిన స్థితి అని అన్నీ ఆ తెల్లని గోడ మీద ఆ నల్లని అక్షరాలు అలా చూపిస్తుంటే కూర్చొని బాధపడతా ఉన్నాడు. అప్పుడు సడన్గా ఒక రెడ్ బ్లడ్ అనమాట మొత్తం వచ్చి ఆ గోడ మీద అన్నగానే ఈ బ్లాక్ అంతా మాయమైపోయింది. ఆ ఎర్రని రక్తము వాటన్నిటినీ క్లీన్ చేసేసింది. అప్పుడు ఆయన గ్రహించాడు, అవును కదా, యేసు రక్తం నన్ను క్షమించినప్పుడు నేను ఎందుకు నా పాపముల గురించి నేను వర్రీ అవుతా కూర్చోవాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, పడిపోయావా?
ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ, ఆయన రక్తము మనం నిలబెడుతుంది. నీకు ఒక ధైర్యం ఉంది, నీకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన 2 చేతులు చాచి లోబడిన వారి వైపు చూపిస్తున్నాను, బాగున్న వాళ్ళ వైపు అనలేదు. యెషయా అంటాడు, లోబడని వారి వైపు నా 2 చేతులు దినమెల్లా చాచి ఉన్నానని. కాబట్టి పడిపోయిన నీవు నేను తిరిగి ఆయన దగ్గరకు వస్తే 2 చేతులు చాచి మనల్ని హత్తుకొని కౌగిలించి ప్రేమించి మరలా తిరిగి తన కుమారుని హోదా నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేయొద్దు, ప్రార్థించు. ప్రభువా పడిపోయానను. పడిపోయిన పేతురుని చెయ్యిచ్చి పైకి లేపాడు మునిగిపోతుంటే, విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మనిషి లాంటి వాడు కాదు, ఆయన దేవుడు. పడిపోయావా? పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించు, దేవుని సహాయం కోరుకో. ఖచ్చితంగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.